మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరిగా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. తులారాశి వారు ఈ ఆదివారం అష్టమి, ఆదివారం పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే తులారాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్రుడు. వీరికి పంచమ స్థానంలో కుజుడు, శుక్రుడు, శని సంచార స్థితి, 6వ స్థానంలో బుధ సంచార స్థితి, అలాగనే రవితో కూడుకున్న రాహు సంచార స్థితి, 7వ స్థానంలో గురు సంచార స్థితి, వ్యయంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు స్వల్పమైనటువంటి ఆస్తి తగాదాలు, తల్లిదండ్రుల నుంచి మీకు రావాల్సినటువంటి పిత్రాజీతాలు కానీ, వంశపారంపర్యంగా రావాల్సినటువంటి ఆస్తి వ్యవహారాలు, ప్రభుత్వ ఉద్యోగాలలో తల్లిదండ్రుల నుంచి మీకు రావాల్సినటువంటి ధనపరమైనటువంటి స్వల్పమైన చిక్కులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో వృత్తులలో, ఉద్యోగాల్లో స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన చేస్తున్న కార్యక్రమాల్లో అనేక రకాల ఆటంకాలు ఉండినను మౌనంగా ఉండండి. ధ్యానం చేస్తూ దాన్ని అర్థం చేసుకొని మీరు మాట్లాడగలిగితే తరతరాలు కూర్చొని తిన్న ఆస్తిని మీరు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకున్నారా, బంధుత్వాలు పోగొట్టుకోవడం, మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాల్లో అనుకోవడమే, మిమ్మల్ని మీ తల్లిదండ్రులే, మీ పిల్లలే, మీ వారసులే మీరు తినాల్సిన ధనాన్ని తినకుండా మిమ్మల్ని దూరం చేసే శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ వాళ్ళు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరింపజేసేవారు ఎంతో ఓపిక, పట్టుదల అవసరం. కనుక ఈ ఆదివారం అష్టమి, ఆదివారం పూర్ణిమ సందర్భంగా రురు కాళభైరవ స్వామి యొక్క పూజ, కూష్మాండ దీపము, సౌభాగ్య ముడుపు మీకు అదృష్టానికి, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించాలి.